నా బిడ్డని తీస్తారా తండ్రి? నీట్లా పోగొట్టుకొని ఉంది నీ తండ్రి. ఏం మాట్లాడిందంటే ఆమెనే తల్లి అనుకుంటుండే. సొంత కన్న తల్లి కంటే మీ దగ్గరే ఎక్కువ. నా సర్వస్వం వీళ్ళే అని వాళ్ళ ముగ్గురిని నేను ఒకేలాగా పెంచాను సార్. నా పాప తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. నేనే కళ్ళు చూసుకుంటే ఆ పాపనే గుర్తొస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఏదైతే చేవెళ్ళ బస్సు ప్రమాదం చోటు చేసుకుందో అందులో 19 మంది కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఏదైతే అక్కా చెల్లెలు ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించి చనిపోయారో వాళ్ళ ఫ్రెండ్ ఏదైతే అఖిలారెడ్డి ఉందో ఆ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనం ఇక్కడే ఉన్నాం. సో వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఇది ప్రస్తుతం వాళ్ళ ఇంటి పరిస్థితి, ఒకసారి చూసుకోవచ్చు మనము. నా బిడ్డని తీస్తారా తండ్రి? ఏడ నెంకు తెస్తా తండ్రి, ఏడ నెంకుతున్నా తండ్రి, ఏడ చూతున్నా, ఏడ కింతుండదా? నీట్లా పోగొట్టుకొని ఉందునే తండ్రి, నిన్ను ఎట్లా పోగొట్టుకొని ఉందునే తల్లి. అంత పెద్ద బిడ్డ నిన్ను ఏడ నెంకు తెస్తుంది తల్లి, ఏడ నెంకుతున్నా అమ్మా. ఎప్పటికోయేటట్లా పోయింది అనుకుంటే తండ్రి, ఎప్పటికోయేటట్లా పోయింది అనుకుంటే. మా చెల్లెలు తెక్కుంటుండే. మా చెల్లెలు సాయిపూర్లో ఉంటుంది. సాయిపూర్లో అయితే మొన్న వచ్చింది, శుక్రవారం రోజు వచ్చింది. వచ్చి 2 రోజులు ఉంటాం మమ్మీ హైదరాబాద్. అదేంటంటావు, నా ఎగ్జామ్స్ అయిపోయినాయి, సాటర్డే సండే కాలేజీ లేకుంటుంది, మళ్ళీ వెళ్ళిపోతా, ఫెస్టివల్ ఉండదు, బట్టలు తీసుకొని పోతా అని వచ్చింది చూడు సార్. ఇక అంటే ఇక్కడి నుంచే బయలుదేరిందా బస్సు? ఎక్కడి నుంచే, తాండూరు నుంచి. మా చెల్లెల దగ్గరనే ఎక్కువ, మా చెల్లెలకి టచ్ ఉంటుండే. ఆ పాప నా దగ్గర లేకుంటుండే. మా చెల్లెలు సైపోలు ఉంటుండే, మా చెల్లెల దగ్గరికే వచ్చింది. 2 రోజులు ఉంటుంది కదా, మళ్ళీ వెళ్ళిపోతాంటానని అక్కడి నుంచి అంతా తన సంసారమే ఆడన్నదేం లేకుంటుండే. పిల్లయి ఊకే కాలి నేను అమ్మలేక ఊకే నిపెక్కే కానీ నా దగ్గర ఏమి ఆ పిల్ల సామాన్ లేకుంటుండే, ఆ పిల్ల బట్టలు లేకుంటుండే. ఆమెకే టచ్లా ఇక ఆమెనే తల్లి అనుకుంటుండే. అక్కడ వెళ్ళింది. అక్కడ వెళ్ళి ఇక 2 రోజులు ఉంటుంది కదా, మళ్ళీ పొద్దున్న 5 గంటలకు పోతే 8 గంటలకల్లా కాలేజీకి ముడుతుండే. ఎప్పుడు అట్లనే పోతుండే, 5 గంటల బస్సుకు రోజులాగా ఎక్కింది. మా అక్క బిడ్డ ఉండే అంటే ఆమె ఒక బస్సులు ఉంటే వాళ్ళకు మా ఫస్ట్ బస్సుకి యాక్సిడెంట్ అయిందంటే ఆ పాప దిగి నా దగ్గరికి వచ్చింది. అక్క ఇట్లా అయింది అంటున్నానంటే ఆ పాపకు ఫోన్ చేసిన, ఎత్తలేదు. మా చెల్లెలకి చేస్తే 5 గంటలకే పోయినని నాకు ఫోన్ చేసింది అన్నదిగా. అప్పటికే అయిపోయింది సార్, అప్పటికే అయిపోయింది. ఇది నా ఫోన్ ఏం ఎత్తుతుంది తండ్రి? నా ఫోన్ ఎత్తలేదు. ఇక నాకు తెలియదు. నేను ఇడికెళ్ళి ఇక అడవుడికి వెళ్ళిపోయినా, ఎవరో ఒకరు సారు ఎత్తి మీరు చేవెళ్ళ హాస్పిటల్కి రావాలంటే ఇక మేము బయలుదేరి వెళ్ళిపోయినాం. దసరా పండుగకి ఇక్కడ నా దగ్గరికి వచ్చిండ్రు. 30 రోజులు ఉంటుంది. హాలిడే ఇవ్వలేరు. పండుగ రోజు ఒకరే రోజు హాలిడే ఇచ్చిండ్రు. నేను రాను మమ్మీ అంటే, ఇక్కడ పండుగ ఉంటుంది దా కొడుక, 1 రోజు ముందు రా అన్న అంటే ఇక 1 రోజు ముందు వచ్చింది. 3 రోజులు ఉంటే వెళ్ళిపోయింది. ఇక దీపావళికి రాలేదు. నాకు చదువుడు ఎక్కువ ఉంటుంది, నేను రాసుకం ఎక్కువ ఉంటుంది, నేను రాను మమ్మీ చదువుకుంటా అంటాను. పొద్దున బస్సు ఎక్కేటప్పుడు కానీ అట్లా అప్పుడు ఏమన్నా మీకు ఫోన్ చేసి ఏదైనా మాట్లాడింది? మా చెల్లెకి చేసింది, నేను బస్సు ఎక్కిన మమ్మీ అంటాను. మీకు ఫోన్ చేయలేదా? మాకు చేయలేదు. నేను నాకు టచ్లో లేకుంటుండే సార్. మా చెల్లెలకే ఇష్టము. మా చెల్లెలు బాబు గట్లు ఉండడని ఆ పాపని ఇక తనే తీసుకున్నట్లు నాకు బాబు ఉండే. చివరిగా వచ్చింది దసరాకి. ఇక్కడికి దసరాకు వచ్చింది. 3 రోజులు ఉండదు సార్. మేమంతా 3 పిల్లలు, మా చెల్లెలు, నేను ఒక ఫ్యామిలీ లాగానే ఉంటాం. ఇంకా ఆమె ప్రతి పండుగకి ఇక్కడిని వస్తుంది. ఈడ 5గురం ఇన్నే ఉంటాం. ఇక ఆ దసరా పండుగనే లాస్ట్, మళ్ళీ రాలేదు. చదువు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే సార్. నాగపూర్లో 4 సంవత్సరాలు చదివి వచ్చింది సార్.
నాకు అసంటి చదువులు చేత కావు, నేను చదివియను తల్లి అంటే నేను చదువుకుంటా మమ్మీ అంటే చదువుకున్నది. నాగపూర్లో 4 సంవత్సరాలు ఉండి వచ్చింది. 4 సంవత్సరాలు ఉండి వచ్చి ఇప్పుడు మళ్ళీ చదివిన కాడికి జాబ్ చేయి తల్లి అంటే నేను ఇవి 2 సంవత్సరాలు చదువుతుంటాను సన్న సొంతమే. అది ఏంటంటే ఆ కాలేజీ చూసుకొని ఆ ఫీజు మాట్లాడుకొచ్చుకొని 11 లక్షలు కట్టాలి మమ్మీ 2 సంవత్సరాలకు అని చెప్పింది. 11 లక్షలు నేను అడికెళ్ళి తెచ్చి కడుతు తల్లి అంటే మా చెల్లెలు నేను లేనా అంటాను. మా చెల్లెలు కట్టింది, నేను సగం మా చెల్లెలు సగం 4 నెలల చూడు 7 లక్షలు కట్టినాం చూడు కాలేజీకి. మేము వ్యవసాయం కుటుంబం, మాకు భర్తలు లేరు సార్. మేము పిల్లల కోసమే బతికింటిమి, పిల్లల కోసమే ఇంత పోరాడుతుంటిమి తండ్రి. మేము పిల్లల కోసమే ఉండము. చేయలేదు నాకు మా చెల్లెలకే టచ్, నాకంత టచ్ లేకుంటే బాబు నేను ఇక మా చెల్లెలు తను మాట్లాడుతుండే రోజు. తిన్నావా మమ్మీ, ఏం చేసుకున్నావు, ఏం వంట చేసుకున్నావు, చా తాగినావా అంటానని. దానికి వీళ్ళంటే 5 తర్వాత వీళ్ళు ఉంటుండే. పొద్దున్న అస్సలు టైం లేకుంటుండే, పొద్దున్న ఎప్పుడు చేయకుండే. సాయంత్రం 5 తర్వాత ఎప్పుడన్నా చేస్తుండే, అంటే 2 రోజులకు ఒకసారి. తిన్నావా, ఏం చేస్తుండవు మమ్మీ, అన్నుండడా, ఏం చేస్తుండవు, చా తాగినావా, తిన్నావా, ఏం చేసుకున్నావు వంట అంట నన్ను అడుగుతుండే. ఫ్రెండ్లీగా ఎట్లా లేకుంటాం సార్, తల్లి కొడుకులము తల్లి బిడ్డలము మంచిగా ఉంటుండే. కానీ మా చెల్లెలు ప్రేమ ఎక్కువ. మా చెల్లె లోపల ఉంది. సొంత చెల్లెలతో అంటే బాబు నడవడు. నా బిడ్డ అంటే తనతోనే పెట్టుకుంటుండే, మాకు చేస్తుంది అన్నట్టు. ఇక నాకు భర్త లేడు, ఆమెకు భర్త లేడు, మేమంతా ఒక ఫ్యామిలీ లాగానే ఉంటాం. అంటే ఆ పాపను మా చెల్లెలు చూసుకుంటుండే. అంటే నేను పెట్టుబడి నాకు అంత చేతగాక నేను లేనా అక్క అంటానని తనే పెడుతుండే పిల్లలకు. నా పిల్లలే కానీ తన పిల్లల్లాగా చూసుకుంటుండే. చివరిగా ఈ ఘటన జరగకముందు లాస్ట్ మీతో మాట్లాడిందంటే ఏం మాట్లాడిందంటే ఫోన్ తెచ్చింటి, నాకు 1800 వేయి తల్లి, వేయి మమ్మీ, నేను దానికి కవరు అది ప్లగ్ తెచ్చుకుంటా అంటే 1800 అడిగింది. 1800 అడిగితే నేను 2000 వేసిన చూడు సార్. ఎందుకంటే వస్తుంది కదా ఉండని అన్నట్లు నేను 2000 వేసిన. ఒక రీఛార్జ్ చేయిమన్నది, రీఛార్జ్ చేసినాం చూడిగా. ఇవే లాస్ట్ వాట్సాప్ కాల్ చేసి నాకు రీఛార్జ్ చేపి మమ్మీ అన్నది, అంటే చేయించిన. 2500 వేసిన చూడు, వస్తుంది కదా మళ్ళీ అవన్నీ ఫోన్కు సంబంధించినవి తెచ్చుకుంటుంది అంటే 2500 వేసింది లాస్ట్. అదే ఇక మాట్లాడింది. మళ్ళీ ఆ రోజు శుక్రవారం రోజు నేను ఫోన్ చేస్తే వస్తా మమ్మీ, ఒకటే ఎగ్జామ్ ఉండదు, రాసి వస్తా అంటానని అన్నది. అన్నాక మళ్ళీ ఏడొస్తుండవని మళ్ళీ చేస్తే నేను చేవేళ్ళ కాడ ఉండంటే గింత రాత్రి అయింది చేవేళ్ళ కాడ ఉండవా అంటానని అంటే 5 గంటల వరకు కాలేజీ ఉండే మమ్మీ అన్నది. ఇవి మాట్లాడటం సార్ నాకు. వీడికి 10 గంటలకు వచ్చింది, మా చెల్లెల దగ్గరికి వెళ్ళింది అటు నుంచి. అక్క పొద్దున మీ చెల్లి గారు ఎక్కించారు బస్సు? మా చెల్లెలు ఎక్కించింది సార్. మా చెల్లెలతో ఉంటుండే, నాతో తక్కువ ఉంటుండే. నాకు ఏమైనా అడగమిటే తక్కువనే, అన్నీ మా చెల్లెలే చూసుకుంటుండే నా పిల్లలై. నేను ఊకే నీ పెక్కే తల్లి అంటానని 2 పిల్లల్ని ఆమెనే చూసుకుంటుండే. పొద్దున కాలేజీకి బయలుదేరుతా ఉందా పాప అప్పుడు? ఆ రోజు ఫెస్టివల్ ఉంది, నేను వెళ్ళాలని వెళ్ళింది. పొద్దున ఎక్కేటప్పుడు అక్క చెల్లెలకి చేసిందంట ఫోన్, నేను 5 గంటలకు ఎక్కినని. నేను ఎక్కిన మమ్మీ దిగినాక చేస్తాను అది. 8 గంటలకి ఎగ్జాక్ట్లీ దిగుతుంటే 8 గంటలకు క్యాబ్ బుక్ చేసుకొని కాలేజీకి పోతుండే. ఇంతే సార్ మాదిగా. ఇక లాస్ట్ మాట అంటే వచ్చేటి రోజు మాట్లాడ్డది, పోయినాక రోజు మాట్లాడుకుంటుంటే మా చెల్లెలతుంటే ఏం చేస్తుంటారో తిన్నారా అంటానని మాట్లాడుతుంటే వంట తనే చేస్తుండే సార్. మా చెల్లెలకి జర ఆరోగ్యం బాగాలేకుండే, హాస్పిటల్కి పోతే వచ్చేటలకాలు వంట చేసింది, అఖిలన్నీ చేసింది అని నాకు చెప్తాను. మాట్లాడుకుంటుంటాం కదా సార్, ఏం చేస్తుంటారని రోజు మాట్లాడుకుంటుంటే.
ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏమైనా మీకు చెప్పడం జరిగిందా? ఏంటి సార్? గవర్నమెంట్ నుంచి కానీ మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? ఏం చెప్పలేదు సార్. అందరు నిన్నటి నుంచి ఇట్లనే వచ్చిండ్రు. వాళ్ళ కాలేజీ నుంచి వచ్చిండ్రు. నిన్న ప్రిన్సిపాల్ అంట ఇద్దరు వచ్చిండ్రు. మేము ఆమెని ఇది చేసి వచ్చినాక వచ్చిండ్రు. ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పలేరు సార్. ఇక మేము కూడా ఇంకా 2 రోజులు కాలేజ్ బంద్ పెట్టుకున్నాం పాప కోసము. మేము నిన్న సంతర్పణ జరుపుకున్నాము. పాప మంచిగా ఉండే, ఇంకొక 6 నెలలు అయితే ప్లేస్మెంట్ పడుతుండే, సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజ్ ఉంటుండే అమ్మ నీ బిడ్డ కంటానని చెప్పారు సార్. అంటే నా బిడ్డ లేదు కదా అంటానని నేను అంటే సార్. అంత షార్ప్ ఉంటే సార్ అదే చూసుకొచ్చుకున్నది కాలేజీని. నా కాలేజీలో జాయిన్ అయ్యింది. ధైర్యము వస్తుండే నాగపూర్కి కూడా వస్తుండే సార్. ఎంత ఈడికెళ్ళి 3 గంటలకు ఎక్కితే పొద్దున్న 6 గంటలకు దిగుతుండే సార్ నాగపూర్లో. పొద్దుగాల ఈడ నుంచి నా దగ్గరికి వెళ్ళి 3 గంటలకు బయలుదేరుతుండే. మళ్ళీ పొద్దున 7 గంటలకు దిగి మళ్ళీ 70 కిలోమీటర్లు పోతుండే చూడు. నేను చదువు నీ డిగ్రీ చదువుతా నాకు చేత కాదంటే కూడా లేదు మమ్మీ నేను అంత చిన్న చదువు అని అంటాను. చదువుకునే చూడు సార్. అంత దూరం పోయి వస్తుంటే ఎట్లా యాస్టకు రాదా అమ్మ అంటుంటే మళ్ళీ ప్రతి పండుగకు వస్తుంటే ఆడ నుంచి అయినా 4 సంవత్సరాలు పోయి ఉండదు సార్. తిండి లేక తిప్పలేక మహారాష్ట్ర తిండి అట్లనే భరించి చేసుకున్న చదివింది చూడు సార్. పెరుగు లేకుండా అల్లం వెల్లిపాయలు లేని తిండి, ఉల్లిగడ్డ లేని తిండి 4 సంవత్సరాలు తిని వచ్చింది చూడు సార్. చదవాలంటానని. గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా చెప్పారమ్మా? ఏం చెప్పలేరు సార్. ఎవరు రాలే కూడా గవర్నమెంట్ నుంచి. మాకు ఎవరు రాలేరు, ఏం చేయలేరు సార్. గాలి నిన్న ఇట్లనే వచ్చిండ్రు. నైట్లో మేము బండింటిమి ఇట్లనే ఇంటర్వ్యూ తీసుకొని పోయిండ్రు ఆ ఛానళ్ళలో. అంతే, గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేరు సార్. అంటే పాప రోజు ఏదైతే ఆ చెల్లి ఉందో మీ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంటికి వచ్చి పోతూ ఉంటుంది కదా, అంటే ఎప్పుడు పొద్దున బస్సే ఆ బస్కే వస్తుంది? ఆ బస్కే వెళ్తుండే సార్. ఇప్పుడు ఎంత 4 నెలలు అవుతుంది సార్. ఇక్కడ హైదరాబాద్ జాయిన్ అయ్యి 4 నెలలు అవుతుంది. ఆ 4 నెలల్లో వచ్చిపోయేటప్పుడు అంటే 5 గంటల బస్కి వెళ్ళేది. 8 గంటలకల్లా అక్కడ కాలేజీకి చేరుకునేది. మళ్ళీ కాలేజీకి వస్తుండా అంటాను కూడా చెప్తుండే సార్. అంటే వాళ్ళు ఆ కాలేజీలో కూడా 8:30 వరకే టిఫిన్ ఉంటుంది. ఆ తర్వాత ఉండగానే తీసిపెట్టి పెట్టరు. నేను అంత లోపలనే పోవాలి తినాలి అని చెప్తుండే సార్. అంటే ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడన్నా పాప మీ దృష్టికి తీసుకొచ్చిందా? ఇట్లా ఫాస్ట్గా వెళ్తున్నారు, బస్సులు ఇట్లా సరిగ్గా లేదు, 45 మంది కూర్చోవలసిన బస్సు 70 మంది కూర్చుంటున్నారు. అవన్నీ ఆ పిల్లనే తెలియలేకుంటుండే సార్. 70 మంది అంటే ఈ 4 నెలలే ఇక్కడ వెళ్ళింది. చాలా మట్టుకు మేము వెహికల్లోనే వెళ్తుంటాం సార్. ఎక్కడ పోయినా వెహికల్లోనే వెళ్తుంటాము. ఆడ బాబు 2-3 సార్లు అక్కడ ఎక్కడ మధ్యప్రదేశ్ వెళ్ళేటప్పుడు కూడా మా బాబు హైదరాబాద్లో ఉంటుండే. బస్సు ఎక్కించిపోతుండే. ఊకే వానికి మళ్ళీ పోయేటోళ్ళకల్లా 12 అవుతుంది, ఎందుకు రిస్క్, నేను వెళ్తామ్మా అంటానని బాక్స్ కట్టిస్తుంటే హోటల్లో పొంటిని ఓకు తల్లి అంటే అది మధ్యప్రదేశ్ బార్డర్కి పోయినాక బస్సు ఆపుతుండే అమ్మ అక్కడ తిని పండుకుంటాంటని చెప్తుంటే సార్. ఇది 4 నెలలే అయింది కదా సార్ ఇక్కడ. ఇక 4 నెలలు 4 సార్లు వచ్చిందో ఇంకా పొద్దున్నే వెళ్ళిపోతుండే. చివరిగా మీరు చూసిన దసరాకు పాపం దసరాకు మొన్న వీడియో కాల్ చేస్తే మా చెల్లెలు తను సూపర్ మార్కెట్లో ఉండేది, కావాల్సినవి అన్నీ తీసుకుని వెళ్ళింది. ఆడ చూపించింది సూపర్ మార్కెట్లో ఉండేది. ఇద్దరు ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మాట్లాడారు సార్. గది లాస్ట్గా నేను ఆమె తీసుకొని నవ్వుతుండదు. ఇంకా మా చెల్లెలే సూపర్ మార్కెట్కి వచ్చినామక్క అంటే ఇంకా సూపర్ మార్కెట్లో నేనేం మాట్లాడదని పెట్టేసిన సార్. ఇక ఆ పాపను చూపించింది, అక్కడ నిలబడినది చూపించింది మా చెల్లెలు ఈడ షాప్కి వచ్చినామక్క అని. పొద్దున మా అక్క కూతురు ఇక్కడ మదికంటి వెళ్తుండే సార్. ఆ బస్సులో అనుకున్నారంట 7 గంటలకు బస్సు పోతుంటే ఆ బస్సులో అనుకున్నారంట మా చెల్లెలు కూడా అదే ఫస్ట్ బస్సులో హైదరాబాద్ వెళ్తుంది సార్ అంట. నా కండక్టర్ని డ్రైవర్ని తెలుసుకొని అది బస్సు అయితే యాక్సిడెంట్ అయింది అమ్మ అంటే ఆ పాప ఏం చేసింది, మా చెల్లెలు ఉంది ఆ బస్సులో అంటానని ఆ పాప ఇక్కడనే చివరస్తలనే దిగి ఇక్కడ నా దగ్గరికి వచ్చింది. ఎక్కడ వస్తుర్రా అంటానని అనుకుంటే ఇట్లా బస్సుకు యాక్సిడెంట్ అయింది అంటుంటారు. అక్కడ నాకు కాలు చేతులు ఆడపాయి, నేను నిన్నే దిగుతీ అంటానని ఆ పాప వచ్చింది. అందుట్లోనే మనం ఇంకా మేము అలర్ట్ అయినాము. ఫోన్లు చేయడము, ఆమె ఎత్తకపోవడము,
ఇట్లా చేసుకున్నాం సార్. ఈ అటు ఇటు అన్ని వంకలా చేసుకున్నాము. ఆ బస్సుకి అయితే యాక్సిడెంట్ అయింది, పెద్దదే అయింది అంటే ఇక రాను ఎన్ని ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలేదు సార్. మాకు అనుమానం వచ్చింది సార్. ఇక నా బిడ్డ లేదనుకున్నాం సార్. ఇక నా బిడ్డ ఉంటే ఫోన్ ఎత్తుతుండే, మాట్లాడుతుండే. నేను ఇట్లా ఎక్కడైనా బిజీ వచ్చినా కానీ కూడా నా ఫోన్ పోగానే కట్ చేసి నాకు మాట్లాడుతుండే సార్. నేను ఎందుకు మళ్ళీ చేయపోయాని నాకు డౌట్ అప్పుడే వచ్చింది సార్. ఇక బిజీ వస్తే మటకము తను కట్ చేసి నాకు మాట్లాడుతుండే. అట్లా మాట్లాడపోయాని నేను ఫస్ట్ గెట్ చేసిన. ఇక లాస్ట్కు సేవేల్ హాస్పిటల్కి రాండి అని ఎన్నిసార్లు చెప్తే ఒకసారి ఎత్తి వాళ్ళు చెప్తే ఇక మేము వెళ్ళిపోయినాం సార్. ఇక వెళ్ళినా సార్, నేను వెళ్ళిన, మా చెల్లెలు వెళ్ళింది, మా అక్క కూతురుండి ఇక్కడనే నాతో పాటు వచ్చింది. అందరం వెళ్ళాం సార్. ఇంకో అక్క కూతురు హైదరాబాద్ వెళ్తుండే, నువ్వు మలుపుకొని వచ్చి హాస్పిటల్ కాడికి పోయి చూడమ్మా అన్నాము. చూసింది సార్. నీకు ఇక్కడ ఏమీ లేదా కానీ ఫోన్ చేసింది సార్. ఇక మేము ఏడాదిస్తాం సార్ ఆ పిల్లని, ఇంత చదివిన పిల్లని నేను ఏడాదిస్తా సార్. నేను ఈ ఏడాది ఇంకలే సార్. నేను ఇలా బస్సు ప్రమాదం చోటు చేసుకుందో ప్రస్తుతం అఖిలారెడ్డికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర మనం అయితే ఉన్నాం. మాట్లాడడం సమయం కాదో నాకు తెలియదు. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అయితే మనం ఉన్నాం. ఒకసారి సొంత అమ్మ పిన్ని అయినా సొంత తల్లిలాగా చూసుకునే తల్లి ఈవిడ. ఒకసారి తల్లితో మాట్లాడదాం. ఏంటి ఏమైంది అసలు, పాప ఎప్పుడు చివరిగా మాట్లాడింది ఏంటి, చివరి క్షణాలని కూడా ఒకసారి తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, చివరిగా మీకు అఖిలారెడ్డి ఎన్ని గంటలకు బయలుదేరింది పొద్దున బస్సు? సార్ 4:45 అయ్యిండే. కొంచెం దూరం వెళ్ళాక ఆటోలు ఉంటాయి, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కించా, అంటే లగేజ్ ఎక్కువ ఉండే. బస్సు దగ్గరికి వెళ్ళలేను సార్, ఆటో దగ్గరికి వెళ్ళాను. పో మమ్మీ నేను పోతా అంటే, లేదు మా ఆటో ఎక్కించి వెళ్తాను అన్న. వెళ్ళాక బస్సు దొరికింది పైకి దొరికితే ఇటు వరకు అక్కడ అప్ప జంక్షన్లో దిగిపోతుంది. అక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్తుండే. 8 వరకు అమ్మ నేను బస్సు వచ్చింది, ఎక్కినా దిగినాక చేస్తా అంది. ఇక అంతే సార్. నాకు మా అక్క కూతురు వేరే బస్సులో వెళ్తే ఈ ఇన్సిడెంట్స్ గురించి తెలిస్తే అఖిల అదే బస్సు పోయిందేమో నాకు అట్టే అనిపిస్తుంది, ఒకసారి ఫోన్ చేయి, నా దగ్గర నంబర్ లేదు అంది. ఇంకా చేస్తూనే ఉంటే కూడా ఎత్తట్లేదు. నిద్రపోతుందేమో చూసుకొని చేస్తుందని అనుకున్నా సార్. అప్పటికే ఆ పాప అంత జరిగిపోయింది. 7 o'clock వరకు అంత అయిపోయింది. ఎన్ని గంటలకు మీకు తెలిసిందంటే ఇట్లా సంఘటన జరిగిందని? 7 o'clock సార్. 7 o'clock కానీ మా పాప అందులో ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ లేదు మా దగ్గర. ఇంకా అందరూ ఒకరు తెలుసుకుంటుంటే మాకు 10 అట్లా అయింది. ఆమె ఫోటో వచ్చింది. అప్పుడు ఫైనల్ డేస్ అంటే నేను ఒక 50 times చేసి ఉంటాను సార్. ఒక పోలీసో ఎవరు ఎత్తారు, మీరు హాస్పిటల్కి వచ్చేయండి అమ్మా, మీ వాళ్ళు అక్కడనే ఉన్నారు, మేము అంతకన్నా ఏం చెప్పలేము, మేము చాలా బిజీ ఉన్నాం, మీరు హాస్పిటల్కి వచ్చేయండి ముందు అని చెప్పారు సార్. అంతే. ఇంకా మేము బయలుదేరిపోయినాం. అందులోనే ఫొటోస్ వచ్చినాయి. ఇంకా అప్పటికే మా పాప వెళ్ళిపోయింది. మా అక్క వాళ్ళ కూతురు, మా అక్క హైదరాబాద్ వెళ్తుండ్రి, వాళ్ళు దారిలో ఉంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి చూడండి, అఖిల ఏమన్నా మనకు ఛాయిస్ ఉన్నాయేమో చూసుకుందాము, హాస్పిటల్కి చేర్పిద్దాము అని అడిగినాను. ఆమె వెళ్ళి చూసేసరికి అప్పటికే పాప అయిపోయింది. అంటే ఇక్కడ మీతో ఈ సొంత కన్న తల్లి కంటే మీ దగ్గరే ఎక్కువ పెంచింది. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం సార్. వాళ్ళ డెలివరీల నుంచి వెళ్ళి పుట్టి పెరిగింది బాబు. నేను మా ఆయన ఇండియన్ నేవీలో చేసేవాడు. నేను ఏదన్నా మా హస్బెండ్ తెచ్చి నా ముందర పెడితే ఫస్ట్ నాకు పిల్లలే కనపడేవాళ్ళు. వాళ్ళు లేనిది నేను ఏది తిననని చెప్పేదాన్ని. తర్వాత వచ్చాక మా బాబుని తీసుకెళ్ళినాం. వీళ్ళ బ్రదర్ని తీసుకెళ్ళిన, నేను మద్రాస్ తీసుకెళ్ళి అక్కడనే ఎల్కేజో యూకేజో జాయిన్ చేశాను. తర్వాత మా హస్బెండ్ 1.5 yearకి ఎక్స్పైర్డ్ అయ్యిండు. తర్వాత తీసుకొచ్చి ఇక్కడ చదివించాను. ఇంకా పిల్లలే నా సర్వస్వం అతుకుని, నా బాబు ఫిజికల్లీ మెంటల్లీ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా ఇబ్బందులు పెట్టింది సార్. నాకు ఐబీపీ వల్ల నా బాబు అట్లా పుట్టిండు. ఇంకా నాకు ఎవరు లేరు, ఈ పాపకు తండ్రి లేరన్న ఉద్దేశంతో నా సర్వస్వం వీళ్ళే అని వాళ్ళ ముగ్గురిని నేను ఒకేలాగా పెంచాను సార్. 2 అమ్మాయి అని పిలుస్తారు, బాబు పాప.
నాకు ముగ్గురు అని చెప్తే ఎక్కడికి వెళ్ళినా నాకు ముగ్గురే అంట. నీ బాబు ఇట్లున్నాడంటే నాకు ఒక బాబు అట్లున్నాడు, కానీ ఇంకిద్దరు పిల్లలు మంచిగానే ఉన్నారు. నేను ఆ పిల్లలకి ఏది అడగక ముందే తెచ్చిపెట్టిన సార్. బాబుకు లాస్ట్ 6 months బ్యాక్ కూడా నీకు ఏ కారు కావాలంటే ఆ కారు కొనుక్కో అంటే స్కార్పియో తీసుకున్నాడు బాబు. ఎక్కడ వెళ్ళినా అమ్మ నేను మొన్న ఖమ్మం వెళ్తా అని ఫ్రైడే రోజు బాబు వచ్చి కార్ తీసుకొని ఖమ్మం వెళ్ళిపోయాడు. పాప ఇటు వచ్చింది. మళ్ళీ నేను బాబుకి కూడా చేస్తూ ఉంటా స్పీడ్ డ్రైవింగ్ బాబుది. అంటే వాడికి ఎన్నిసార్లు చేస్తావే, వాడు వస్తాడు ఎందుకు కంగారు పడతావు అంటే కూడా నేను చేస్తూనే ఉన్నా. బాబు కూడా నాకు టోల్ గేట్ల దగ్గర మెసేజ్లు వస్తూ ఉంటాయి, నా పేరు మీద ఉంది కారు. నేను వాడు టెన్షన్ సార్, వాడంటే హై స్పీడ్లో ఉంటాడు బాబు. మేముంటే భయపడం, వాడితో పాటు మేము ఉంటాం కాబట్టి భయపడం. మేము లేకుంటే నిమిషాలు గంటల్లో చేస్తూనే ఉంటాను నేను ఫోన్, వాళ్ళ మమ్మీ నేను. ఇంకా బాబు నైట్ వచ్చేసి నాకు 12:30 వరకు మెసేజ్లు వచ్చినాయి. సిటీ వచ్చేసిండు. పొద్దున్నే చేసిన బాబు కూడా, చెల్లెలు అక్కడ ఇదైందిరా ఎవరన్నా ఉన్నారేమో వెళ్ళి చూడమని అంటే ఎవరు లేరమ్మా నేనే వచ్చేస్తున్నాను ఫాస్ట్గా వచ్చేసిండు మా బాబు కూడా. చివరి మాట నేను బస్సు ఎక్కిన మమ్మీ అన్నదే చివరి మాట సార్. అంతకు మించి నాతోటి మాట్లాడలేదు. నిమిషం మాట్లాడుతుండే సార్. దిగాను, క్యాబ్ ఎక్కాను, కాలేజీకి వెళ్ళాను, తింటున్నాను, ఇవన్నీ చెప్పేశారు. పాపకు కూడా ఫోన్ కొనిచ్చింది. తల్లి కన్నా ఎక్కువ మీరే కేర్ చేస్తారని కూడా విన్నాను. చాలా డేస్ అయింది సార్. 60,000 ఇచ్చాము అక్కకు. అగ్రికల్చర్ చేస్తారు, నీకు వీలున్నప్పుడు డబ్బులు ఇచ్చి పాపకు ఫోన్ కొనిపెట్టు అని చెప్పాను. వాళ్ళు మొన్న దీపావళి ఆఫర్స్ ఉన్నాయని వెళ్ళి తీసుకొచ్చారు సార్. అంతే. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇచ్చాను అమౌంట్. పాపకు ఫోన్ కొనిపెట్టు, దానికి ఫోన్ బాగలేదని చెప్పాను. వాళ్ళు కొంచెం అగ్రికల్చర్ అది ఇది. మా బాబుకి కూడా మొన్న 1,50,000 కట్టాం, పాపకు 7 lakhs ఇద్దరం కట్టాం సార్. 12 lakhs 2 years కంటే సరే ఫైనల్ అంటుంది కదక్క, ఇద్దరం కలిసి కడదామనేసి నేను మా పాపకు కూడా చెప్తుంటే, ఆమె అగ్రికల్చర్, నాకంటే ప్రాపర్టీస్ ఉన్నాయి, నా హస్బెండ్ పెన్షన్ వస్తుంది, మమ్మీ కష్టపడి కడుతుంది. మమ్మీకి కొంచెం తక్కువ బాండింగ్ ఉండే సార్. పుట్టినప్పటి నుంచి నాతోటే ఎక్కువ, నాతోటి అంటే నాతోటి మమ్మీ మమ్మీ మమ్మీ, ఇంకొక మాట అయితే వచ్చేది కాదు. నేను వికారాబాద్ తీసుకెళ్ళిన సార్, పాపని ఇద్దరిని తీసుకెళ్ళిన. మా బాబుకి ఫిజియోథెరపీ చేపిస్తుంటే 2 పిల్లల్ని చదివించుకున్నాను. తర్వాత మా మదర్ చనిపోయింది. మదర్ చనిపోయినాక వచ్చి తాండూరులో సెటిల్ అయ్యాను. తాండూరులో అయినా అక్క పాపని అన్న పాపని నా దగ్గరే ఉంచుకున్నాను. వాళ్ళు ఫర్దర్గా అమ్మాయి MBBS చేస్తుంది, ఈ పాప అగ్రికల్చర్ చేస్తాం మమ్మీ అని నాగపూర్ వెళ్ళిపోయింది. ఎప్పుడు 3 o'clock నేనే బస్ ఎక్కిచ్చేదాన్ని, మళ్ళీ నైట్లో వచ్చేది. ఎప్పుడంటే అప్పుడు వస్తుండే పోతుండే సార్. నేను రాను మమ్మీ, నాకు బోర్ అవుతుంది, నాకు జర్నీ ఇష్టం లేదని ఏ రోజు కూడా అనలేదు సార్ మా పాప. ఎప్పుడు వెళ్ళడము, ఎక్కడము, దిగడము, హాస్టల్కి వెళ్ళాను, స్కూల్కి కాలేజీకి వెళ్ళాను, తింటున్నాను, ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేది. అక్కడ ఏం జరిగినా కూడా షేర్ చేసుకునేది. అఖిలా అనేవాడు అంటే ఒకసారి ఇట్లా మైక్ బట్టి అన్ని సౌండ్ బాక్స్లు ఉంటున్నాయి మమ్మీ, భయపడి నిలబడేదాన్ని, గట్టిగా అరుస్తుండే, నన్నే పెద్ద పిలుస్తుండే, ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పేవాళ్ళు. నాకు జాబ్ 100% మమ్మీ, నేను ఇంకా 2 years అయితే నాకు జాబ్ వచ్చేస్తుందని చెప్తున్నా సార్. ప్రతి విషయం నాతోటి ఎక్కువ షేర్ చేసుకుంటుండే. అంతే, ఇంకా మమ్మీ మమ్మీ అని నాతోటే ఎక్కువ, ఎవరితోటి ఏం లేదు. ఏది అడగాలన్నా నన్నే. మమ్మీ ఎప్పుడు వెళ్ళి ఆమె ముందే ఉంది, వాకబుల్ డిస్టెన్స్, సూపర్ మార్కెట్ ఎప్పుడు ఆమెనే తెచ్చుకుంటాం. మొన్న ఫస్ట్ టైం మమ్మీ సూపర్ మార్కెట్ దమ్మని తీసుకెళ్ళి అన్నీ తెచ్చుకుంది, అన్నీ సర్దుకుంది. బ్యాగ్ అంటే ఫుల్ అయిపోయింది, ఎంత పెద్ద బ్యాగ్ ఫుల్ అయిపోయింది. నీకు ఎట్లా తీసుకెళ్తావంటే కండక్టర్ హెల్ప్ చేస్తాడు, అవతల క్యాబ్ వస్తుంది, నేను కాలేజ్ ముందే దిగిపోతా, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి లాస్ట్కి ఇది మాట్లాడదు. ముందు కూడా ఇంటికి వచ్చి పోతూ ఉంటుంది కదా, అంటే ముందు ఎప్పుడన్నా మీకు ఏమన్నా చెప్పిందా ఇట్లా? కాలేజ్ గురించి చెప్పేది సార్, స్టడీ గురించి చెప్పేది, ఫ్రెండ్స్ గురించి చెప్పేది. నాకు ఇట్లా బస్సులలో ఇబ్బంది అవుతుంది, నాకు రావడం పోవండి ఇబ్బంది అయిందని ఎప్పుడు చెప్పలేదు సార్. ఈ 4 years కూడా వెళ్ళిపోయింది నాగపూర్, కానీ ఎప్పుడు చెప్పలేదు. కాలేజ్ గురించి, ఫ్రెండ్స్ గురించి, స్టడీ గురించి. రిస్క్ మేనేజ్మెంట్ అంటే రిస్క్ ఎక్కువ ఉంది మమ్మీ అంటుండే, అంతే. నేను అది అగ్రికల్చర్ దాంట్లోనే ఎక్కువ ఇష్టం ఉండే సార్. తర్వాత కాలేజీలో ఏవి మంచిగా లేదు, MSc చేద్దామంటే అవుట్ ఆఫ్ వెళ్ళిపోదామని ఇంట్రెస్ట్ ఉండే, కానీ మమ్మీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అని ఆగిపోయింది. బాబు కూడా వెళ్తా అంటున్నాడు, నేను వెళ్తా అంటే అమ్మ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆమెనే చూసుకుంది కాలేజ్ కూడా. మేము ఒకరోజు వెళ్ళి చూసి వచ్చాము, నేను మా పెద్ద బాబు.
తర్వాత మేమే వెళ్ళి జాయిన్ చేసి వచ్చాము. ఇంకా తనే అంటే 3 టైమ్స్ సార్, ఇది 3rd టైం నా దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళింది. ఇంతకుముందు 2 టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ పంపించింది. ఇదే టైంకి ఇదే బస్సు. ఇది 3rd టైంలో ఇట్లా అయిపోయింది. మీరు ఎప్పుడన్నా ఎక్కారు అట్లాంటి బస్సులు ఎప్పుడైనా? మేము లేదు సార్, మేము మా బాబు హ్యాండిక్యాప్డ్ కాబట్టి మేము ఎప్పుడే వెహికలే. వాడు 20 ఇయర్స్ ఉన్నాడు, అప్పటి నుంచి మాకు వెహికలే. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కారులోనే వెళ్తాం, కారులోనే. బస్సులు అస్సలు టచ్ లేవు సార్ మాకు. మేము ఈ లక్ష్మణపూర్ రావాలన్నా డ్రైవర్ కార్ తీసుకొని వస్తాడు, మేము వచ్చేస్తాం. కానీ ఇప్పుడు బస్సులు వెళ్ళింది చాలా తక్కువ, అంటే తక్కువ, ఎప్పుడు వెళ్ళలేము. చివరిగా అక్కిరెడ్డి గురించి ఏం చెప్తారు? ఇది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ సార్. మాకు ఒక తీరని లోటు, తీరని శోకం మా పాప మిగిలిచ్చిపోయింది మాకు. ఇలాంటి ఘటనలు మళ్ళీ ఇక మీద ఎవరికి జరగకూడదు, ఏ కుటుంబం మాలాగా బాధపడకూడదు. రోడ్స్ బాగా చేయించండి సార్, ఫస్ట్ ఓవర్ స్పీడ్ తగ్గించండి. ఇది నేను కోరుకునేది అందరి తరపున. నా పాప తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. నేను ఎంత ఏడ్చినా, మీరెన్ని చెప్పినా నా పాప అయితే తిరిగి రాదు. నాకు ఆ లోటు ఎవ్వరు తీర్చలేరు సార్. నాకు నా పాప కళ్ళు చూసుకుంటే ఆ పాపనే గుర్తొస్తుంది, మాటలు గుర్తొస్తున్నాయి. తను ఏ డ్రెస్ వేసుకున్నా మమ్మీ చూడంటుండే, అవన్నీ గుర్తొస్తున్నాయి సార్. నేనేది కనపడ్డా ఫస్ట్ పాపకే తెచ్చేదాన్ని, తర్వాతనే నా 2 పిల్లలు, ఫస్ట్ పాప. నేను అంతా బాగా చూసుకున్న. తండ్రులు 2 లేరు, కానీ నేను తండ్రి లేని లోటు నా పిల్లలకు కనబడకూడదని ఈ 23 ఇయర్స్ నుంచి నేను ఆ పిల్లల్ని పెంచాను సార్. ఈరోజు చేసుకొచ్చిన పాప వెళ్ళిపోయిందంటే మాకు ఎంత బాధ ఉంటుంది. మేము ఎట్లుండాలి? పాప లేకుండా మేము జీర్ణించుకోలేకుంటున్నాం సార్.